అండ్ వన్ మోర్ థింగ్, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని మనము సెపరేట్‌గా కూడా డిక్లేర్ చేసి పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన కేస్‌లో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? నంబర్స్‌ని యాడ్ చేస్తుంది. సో, లెట్స్ కాల్ ఇట్ యాస్ యాడ్ నంబర్ లైక్ దిస్. అండ్ కన్సోల్ లాగ్ కామెంట్ చేస్తా. సో, ఇప్పుడు ఆ ఫంక్షన్‌ని రాద్దాం. ఫంక్షన్ ఏం పేరు ఇచ్చాం దానికి? యాడ్ నంబర్ అని. అండ్ ఏం ఆర్గ్యుమెంట్ వస్తది? ఈచ్ నెంబర్ వస్తది కాబట్టి నెంబర్ అని పిలుద్దాం. అండ్ ఏం యాక్షన్ పర్ఫార్మ్ చేయాలి? ఎడిషన్ కదా! సమ్ ప్లస్ ఈక్వల్ టు నెంబర్. సో, ఇలా ఫంక్షన్‌ని డిక్లేర్ చేసుకొని ఫర్ ఈచ్‌లోకి పాస్ చేయొచ్చు. సో, కన్సోల్ లాగ్ అన్‌కామెంట్ చేసి చూద్దామా? స్టిల్ వచ్చింది కదా 15 ఆన్సర్. సో, ఇలా కూడా సెపరేట్‌గా డిక్లేర్ చేసుకొని పాస్ చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ నోట్, యాడ్ నెంబర్ అనే ఫంక్షన్‌ని పారెంథసిస్‌తో కాల్ చేయలేదు. జస్ట్ ఫంక్షన్ రిఫరెన్స్ ఇచ్చాం. ఇలా. ఇలా కాల్ చేయకూడదు. ఇలా కాల్ చేస్తే చూసారా టైప్ ఎర్రర్ అని వచ్చింది. ఎందుకు? ఫర్ ఈచ్ ఎక్స్పెక్ట్స్ ఏ ఫంక్షన్, నాట్ ద రిజల్ట్ ఆఫ్ కాలింగ్ ఏ ఫంక్షన్. మీరు ఇలా పారెంథసిస్ ఇస్తే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయి కాల్ చేస్తున్నట్టు. బట్ ఫర్ ఈచ్ అలా వర్క్ అవ్వదు. సో ఫర్ ఈచ్ ఏంటంటే ఓన్లీ కాల్ బ్యాక్ ఫంక్షన్ రిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది వన్ ఆఫ్ ద కామన్ మిస్టేక్స్ ఐ నోటీస్ దట్ లాట్ ఆఫ్ డెవలపర్స్ మేక్. మీరు చేయకండి ఎప్పుడు.